పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనము ప్రయత్నంతో పనిని సాధించవచ్చు అని తెలియజేసే కథను చెప్పుకుందాం. రాము సోము ఇద్దరు స్నేహితులు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. వారి కుటుంబాలు కూడా స్నేహముగా ఉండేవి. వారిద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి చదువుకునేవారు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి రాము సోము ఇద్దరూ కూడా ప్రయత్నించేవారు. కానీ సోము ఒకసారి ప్రయత్నించి విఫలం అవగానే పని మానివేసేవాడు. తనకు ఆ పని ఇక రాదని గట్టిగా నమ్మేవాడు. మరి ప్రయత్నించేవాడు కాదు. రాము మాత్రం ఏదైనా పని సాధించే వరకు వదిలేవాడు కాదు. సోములోని ఈ తత్వాన్ని రాము గ్రహించి బాధపడ్డాడు. అతనిలో ఈ భయాన్ని ఎలాగైనా పోగొట్టాలి అనుకున్నాడు. ఒకసారి రాము ప్రోద్బలముతో రెండు కుటుంబాల వారు దగ్గరగా ఉన్న అడవిని చూడటానికి వెళ్ళారు. అక్కడ పెద్ద పెద్ద ఏనుగులను చిన్న కర్రలకి చిన్న తాడుతో కట్టి పెంచుతున్న ఒక ఏనుగుల పెంపకముదారుని రాము సోము ఇద్దరు చూశారు. సోము ఆశ్చర్యపోయాడు. అదేమిటి, అంత పెద్ద బలమైన ఏనుగు చిన్న తాడుకి చిన్న కర్రకి కట్టి ఉంచితే అలా ఉండిపోయింది, తప్పించుకున్నట్టుకు ప్రయత్నించలేదేమిటి అనుకుని అదే విషయమును ఏనుగుల యజమానిని అడిగాడు. అప్పుడు యజమాని నవ్వుతూ ఈ విధముగా సమాధానం చెప్పాడు. పిల్లలు, ఏనుగు చిన్నపిల్లగా ఉన్నప్పుడు తాడుతో కర్రకి కడతాము. అది ప్రయత్నించి విఫలమవుతుంది. అది చిన్నపిల్ల గనక అప్పుడు ఈ తాడుని ఈ కర్రని తప్పించుకొనలేదు. ఇక దానితో అది నేను ఈ తాడును ఈ కర్రను తప్పించుకోలేనని భావించి అలా ఉండిపోతుంది. ఇక తప్పించుకొనుటకు ప్రయత్నించదు. పెరిగి పెద్ద అయిన తరువాత కూడా అస్సలు ప్రయత్నము చేయదు. అలాగే ఆ తాడుకే ఆ కర్రకే ఉండిపోతుంది. ఈ తాడు దాని కాలినే కాదు, దాని బుర్రని కూడా కట్టివేసింది అని అతను చెప్పగానే సోముకి తన పరిస్థితి కూడా అర్థమైంది. ఒకసారి ప్రయత్నించి మానివేయడం వలననే తాను ఓడిపోయిన వాడిగా తయారవుతున్నానని గ్రహించుకున్నాడు. పరిమితులు దాటి ప్రయత్నించిన వాడే విజేత అని గ్రహించి ఆ విధముగా మారి పనులు సాధించుకుంటున్న మిత్రుడిని గమనించి రాము ఎంతో సంతోషించాడు. ఉంటాను పిల్లలు మరి.